హలో నమస్కారం గాయస్, అందరూ ఎట్లున్నారు? నమస్తే చెప్పండి అన్నా. నమస్తే నా, మీ కడప బిడ్డనా. దేవస్థానం నుంచి స్టార్ట్ చేసామన్నా. ఎక్కడికి వెళ్తున్నాం అన్న? మహంకాళి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం సార్. సో ఈరోజు షూట్ కా? షూట్ కదా. ఓకే, షూట్ ఫస్ట్ చేస్తున్నామన్నా. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నా. సో మీది ఇది ఫస్ట్ షూట్ కదా మీ ఛానల్ కి? ఎస్ ఫస్ట్. అన్న అన్నమాకండి, మీరు చిన్నవాడిని, నేను అన్న అంటున్నా. ఓకే 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 ఓకే. నా పేరు సాయి. సాయి అవును, సాయి గాడు లేదా రాఘురాడు. సో గైస్, సార్ అన్నది వచ్చేసి ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో నాది ఆల్రెడీ ఉన్నాయి, ఒక 3 వీడియోస్ ఉన్నాయి. బట్ ఇది చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేయాలనిపించింది మళ్ళీ, కొన్ని కారణాల వల్ల వదిలేసా. బట్ మళ్ళీ అదే ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో స్టార్టింగ్ వీడియో వచ్చేసి అమ్మవారి దేవస్థానం షూట్ చేయాలని ఇద్దరు వెళ్తున్నాము. ఇలాగా బండి స్టార్ట్ చేసే ముందు సో రాములవారి దేవస్థానం నుంచి స్టార్ట్ చేయాలనిపించింది. సో అందుకోసం ఇక్కడ నిలిపాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాములవారి దేవస్థానము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదే దేవస్థానంలో నేను ప్రతి శనివారము ఈవినింగ్ దర్శనానికి వస్తానమాట. సో నాకు ఒక నమ్మకం, ఇన్ఫాక్ట్ నా బండి పూజ చేయించింది కూడా ఇక్కడే అనమాట. సో అందుకోసం ఇక్కడ ఆగాను. సో చలో సార్, చలో నా బయలుదేరదామా ఇప్పుడు? ఓకే, సో బైక్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ గైస్ పార్కింగ్ ఏరియా వచ్చేసి సో చాలా విశాలంగా ఉంటుంది పార్కింగ్ ఏరియా. సో ఎన్ని మంది వచ్చినా కూడా మంచిగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా పైన కూడా ఉంటుంది పార్కింగ్. సో వచ్చేసి బైక్స్, అటు ఇటు సైడ్ కార్స్, బస్సెస్, టెంపోస్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి పార్కింగ్ చేయడానికి. అంతమంది జనాలు వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచినో. ఓకే, సో మన బండి అయితే ఇక్కడ పెట్టేసామన్నమాట, అన్న వాళ్ళ బండి. సో ఇది పార్కింగ్ ఏరియా. సో చెప్పండి అన్న, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అమ్మవారి ఆహ్వానం టెంపుల్ బెల్. మీ కడప బిడ్డ చాలా సార్లు ఇక్కడికి వచ్చాడు. అట్లంటారా? ఓ ఓకే, వ్లాగింగ్ కి ఇదే ఫస్ట్ రావడం అంటారా? ఎస్, వ్లాగింగ్ కి ఫస్ట్ టైం వస్తున్నాను. అమ్మవారి దర్శనం చేసుకొని ఒకసారి ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇదే మీ ఫస్ట్ వీడియో? ఎస్, నా ఫస్ట్ వీడియో. ఎస్ గైస్, ఇన్ఫ్యాక్ట్ ఇది నేను కూడా చాలాసార్లు అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాను. సో అన్నతో పాటు కూడా వచ్చాను, లేదనట్లేదు. బట్ వ్లాగింగ్ ఇదే అమ్మవారి దేవస్థానంకి ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నది. అన్నతో కూడా కలిసి చేద్దామనేసి ఈరోజు డిసైడ్ అయ్యేసి ఇద్దరు చక్కగా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మనమైతే బైక్ పార్క్ చేసాంగా. హెల్మెట్స్ ఇక్కడే ఉంటాయి, ఎత్తుకొని పోతే పోతారు. ఎందుకంటే మనకి దాని మీద పెద్దగా పట్టింపులు లేవన్నమాట. ఎందుకంటే మనకి బెంగళూరు మొత్తం సొంతలు తెలిసినవి, అన్నకైతే బాగా తెలుసు. సో హెల్మెట్ లేకపోయినా పోలీసు ఎక్కడ ఉండరు అది పక్కన విడదాం, అది వేరే విషయము. సో ఇప్పుడైతే మనం బైక్ పార్కింగ్ అయిపోయింది. చెప్పులు కూడా ఇక్కడే వదిలేస్తామన్నా, ఏమంటారు? చెప్పులు కూడా ఇక్కడే వదిలేస్తాము. జస్ట్ కామెడీ చేస్తున్నారు అన్న. సో ఇటు సైడ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ వెళ్ళి, ఓకే, సో స్టెప్స్ ఇటు సైడ్ వెళ్ళి మనము పైన చెప్పులు పెట్టే జాగా ఉంటుంది, కౌంటర్. సో అక్కడ పెట్టేసి మనము ఎంట్రన్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మీరు చెప్పండి అన్న, ఇప్పుడు మనము ఈ దేవస్థానానికి చాలా సార్లు వచ్చాం కదా. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను ఈ దేవస్థానానికి చాలా సార్లు వచ్చానండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏముందంటే, ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎప్పటికైనా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత. మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ లో కానీ, మీ జాబ్ విషయంలో కానీ ఎప్పటికీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ, అమ్మవారు చాలా పవర్ఫుల్. సో ఎస్ గైస్, అన్న చెప్పినట్టు సో నాది కూడా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది అనమాట గైస్. వన్స్ ఎంటర్ అయిన తర్వాత స్టాల్స్ అన్నీ ఉంటుంది. సో అమ్మవారు అయితే లోపల ఇలా శాంత స్వరూపంగా ఉంటారు గైస్. సో యాక్చువల్గా మహంకాళి అమ్మ అంటేనే సో రౌద్ర రూపం అని అందరూ అంటుంటారు కదా. ఎస్ నిజమే. బట్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి శాంత స్వరూపంగా ఉంటారు, జస్ట్ లైక్ ఇలానే అనమాట. ఓకే, ఎక్కడ నా చెప్పులు పెట్టే జాగా? అన్న
శుక్రవారము చాలా క్రౌడ్, జనాలు చాలా. అవునా, ఎంతమంది ఉన్నప్పుడు వచ్చారు మీరు? ఒకసారి చెప్పండి చూద్దాము. హైయెస్ట్ క్రౌడ్ అంటే ఎంత ఉన్నారు? హైయెస్ట్ క్రౌడ్ ఉంటే మినిమం ఒక 1500 2000 వరకు జనాలు ఉండేది ఉంటుంది అమావాస్య రోజు. అలాంటప్పుడు వచ్చారా మీరు? పౌర్ణమి రోజునే రాలేదు, మా ఫ్రెండ్ వచ్చారు. విన్నాను, మా ఫ్రెండ్ కూడా వచ్చారు. చాలా క్రౌడ్ ఉంటుంది పౌర్ణమి రోజు, తర్వాత అమావాస్య రోజు చాలా క్రౌడ్ ఉంటుంది. జనాలు అమ్మవారిని చాలా బాగా నమ్ముతారు, చాలా శాంతి స్వరూపం. బట్ మీరైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు? నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఓకే. అది నేను అమ్మవారిని ఇక్కడ రావడానికి కారణం మా ఫ్రెండ్, తన పేరు సాయి. చాలా అండ్ అది ఎవరో కాదు, సో ఎస్ గైస్, అన్నయ్య అన్నట్టు యాక్చువల్ మీకు ఒకటి తెలియదు, ఎందుకు నాకు మధ్యలో సార్ అని వస్తాను తెలిసినా. సో ఈయన ఉన్నారు కదా అన్నయ్య, సో ఈయన వర్క్ రిలేటెడ్గా నాకు సార్ అవుతారు, ఎందుకంటే సీనియర్. మేమిద్దరు ఇమామి ఫ్రాంక్ రోజ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం. సో అందులో ఆయన సీనియర్, నేను 1 year అయింది జాయిన్ అయ్యి. సో అక్కడి నుంచి ఆ పిలుపు సార్ అనేది వచ్చేసింది. సో బయట మేము అపార్ట్ ఫ్రమ్ వర్క్ అయిపోయిన వెంటనే మేము అన్న ఆయన తమ్ముడులాగా మేము అట్లా ఉంటామన్నమాట. సో బ్రదర్స్. బట్ వర్క్లో ఉన్న టైమింగ్స్, డే టైమ్స్లో ప్రతిరోజు ఉంటాం కదా. సో ఈ డే టైంలో నాకు సార్ అనే వస్తుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాను. సో అమావాస్య రోజు ఒక రోజు వచ్చిన్నాను. సో ఇక్కడ ఏదైతే పార్కింగ్ ఉంది కదా, సో ఇక్కడంతా టోటల్ క్యూ ఉంటుంది. సో అంత క్రౌడ్ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి, అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. హెవీ క్రౌడ్, 3 hours పైన పట్టింది నాకు దర్శనం కంప్లీట్ చేసుకొని బయట రావడానికి. సో ఆ రోజు నాకు కలిగిన మంచి ఓకేనా. సో అందువల్ల నేను ఒక ఇద్దరికి పరిచయం చేశాను అనమాట దేవస్థానాన్ని. సో అలాగా అన్నయ్యను కూడా ఒకసారి పరిచయం చేశాను. అన్నయ్య నేను ఇప్పుడు దాదాపు ఒక 6 months వస్తున్నామా, దగ్గర ఒక 5 to 6 months నుంచి మేము ఇప్పుడు ఇద్దరు దేవస్థానానికి వస్తుంటాం అప్పుడప్పుడు, monthly once అనమాట. సో వర్క్ రిలేటెడ్గా కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి మీకు. సో ఇక్కడ వచ్చి మీరు కోరుకున్న కోరిక పక్కా నెరవేరుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా మంచి జరుగుతుంది. చెప్పండి. చిన్నపిల్లలు కూడా చాలా మంచి జరుగుతుంది. ఏదైనా దిష్టి ఉన్నా కానీ పోతుంది. ఇక్కడ తీసుకొచ్చి తాయిత కట్టేయండి, చాలా మంచి జరుగుతుంది. వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది, ఏ దిష్టి వాళ్ళ మీద పడదు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆంధ్ర నుంచి ఎవరైనా బెంగళూరుకి వస్తే కంపల్సరీ బండి మహంకాళి అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బండి మహంకాళి అమ్మవారి దేవస్థానం. మొదటి అడుగు స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. రండి బ్రో. సో ఇది గాయస్ ఆ మెయిన్ ఎంట్రన్స్ అయితే అమ్మవారి దేవస్థానానికి. ఓకే, శ్రీ బండే మహంకాళి అమ్మనవరు అని. ఇక్కడ ఉండే అమ్మవారి త్రిశూలము చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏదైనా నిమ్మకాయ మనసులో అనుకొని ఏదైనా నిమ్మకాయ గుచ్చితే అనుకున్నది కంపల్సరీ నెరవేరుతుంది. ఓకే, అది మీ మనసులో మీ పిల్లల గురించి కానీ, మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మీ ఫ్యామిలీ టోటలీ ఓవరాల్ హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్ అన్నిటికీ లైక్ దిష్టి తీసుకొని ఇక్కడ త్రిశూలానికి చెక్కి గుచ్చినట్లయితే కదా. సో ఇలా జస్ట్ లైక్ మేడం చేస్తున్నారు, అలా చేస్తే సో మన కోరికలు నెరవేరుతాయి అనేసి అనమాట. అండ్ ఇంకొకటిగా ఇక్కడ చిన్న గోపురం లాంటిది కనిపిస్తుంది కదా, సో అక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో చూస్తే అమ్మవారు డైరెక్ట్గా కనిపిస్తారు. ఓకేనా. అమ్మవారు ఇక్కడ చాలా మంది ఇక్కడ దిగాలు వేశారు మనసులో అనుకోని. సో అదే సార్ అన్నట్టు. సో ఇక్కడ బీగాలు ఎందుకంటే, సో ఏదైనా ఒక మనసులో కోరిక కోరుకొని కాటేరమ్మ దగ్గర చెప్పి సో బీగాలు వేస్తే కన్నా వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. ఇలానే గైస్. సో ఇటు సైడ్ వెళ్తే కన్నా మనకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, దేవస్థానంలోకి ఎంట్రీ ఉంటుంది. సో అండ్ గైస్ ఇక్కడ ఉత్సవమూర్తులు. సో ఉత్సవమూర్తులు ఏంటంటే, సో బెంగళూరులో గైస్ సో ఏంటంటే ప్రతి వీధిలోనూ ఓకేనా, మెయిన్ వీధుల్లో కానివ్వండి. సో అక్కడ ఏంటంటే అమ్మవారిని కూర్చోపెడతారనమాట ప్రతి సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు జస్ట్ లైక్ మనము వినాయక చవితి వస్తే వినాయకుడిని ఎలాగైతే కూర్చోపెడతామో సో అలాగనమాట. సో చెప్పండి సార్. ఉత్సవమూర్తులు ఊరేగింపులకు కానివ్వండి, గంగమ్మ జాతరలు వచ్చినప్పుడు కానివ్వండి. సో ఉత్సవమూర్తుల్ని తీసుకొని వచ్చి సో వాళ్ళ స్ట్రీట్స్లో పెట్టుకొని పూజలు చేసి సో తర్వాత మళ్ళీ ఇక్కడే చేర్చేస్తారనమాట అమ్మవారిని. ఎక్కడ తెచ్చారో అక్కడే తెచ్చి వచ్చి పెట్టేస్తారనమాట.
సో మెయిన్ చోట్లకంతా ఇక్కడ నుంచినే దేవుడు తీసుకొని వెళ్తారనమాట, ఉత్సవ మూర్తులు అనమాట వీళ్ళంతా. చాలా సో యశ్రాజ్ మన బాస్, రాకింగ్ బాస్ వచ్చారు, పునీత్ రాజ్ కుమార్ గారు వచ్చారు, అందరూ వచ్చారు కదా, నేను చెప్పాను కదమ్మా. అండ్ ఇక్కడ సాయిబాబా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, శాంతి స్వరూపం. ఎస్. సో ఇక్కడ ఈ స్టాల్ చూసారు కదా, సో ఈ స్టాల్ వచ్చేసి ఎందుకంటే, సో ఈ దేవస్థానంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, సో ఎవరికైనా దిష్టి తగిలింది ఓకేనా, సో అలాంటి వాళ్ళు దిష్టి తగిలినప్పుడు ఏం చేస్తాం మనం ఇంట్లో మామూలుగా పెద్దలు చేస్తారు కదా దిష్టి ప్రొసీజర్, సో అలా కాకుండా ఇక్కడ వచ్చేసి తడ కొట్టించడం అంటారు. సో ఏంటి అట్లాంటి అంటే ఆ కవర్లో ఒక కిట్ అనమాట, అది కవర్ అనేది ఒక కిట్. సో ఆ కిట్లో నిమ్మ పండ్లు, ఎగ్స్ ఓకేనా, సో కొంచెం మట్టితో చేసినటువంటి కప్పు లాంటివి ఉంటాయన్నమాట. చూపిస్తాను నేను ఇప్పుడు, మేమిద్దరు అది ట్రై చేస్తాము, మేము మంత్లీ వన్స్ ఒకసారి అది మేము ట్రై చేస్తాము ఓకేనా. ఈ మంత్స్ ఇప్పుడు మీకు చూపించడానికి ప్లస్ మేము మామూలుగా కూడా చేస్తామన్నమాట ఓకేనా. ఇక్కడ చూద్దాము, అయ్యా బట్ అది క్లోజ్లో ఉంది. ఇక్కడ లవకుశలు ఉంటారనమాట గైస్. సో లవకుశలు అంటే ఏంటంటున్నారా, సో ఇక్కడ జర్మన్ షెపర్డ్స్ అనే బ్రీడ్ని ఇక్కడ పెంచుతున్నారు ఓకేనా. సో ఇక్కడ అక్కడ కనిపిస్తున్నాయా, పడుకొని ఉన్నాయి లవకుశలు ఒకేలాగా ఉంటాయి. చూస్తున్నది పేరు పెట్టి పిలిచేళ్ళకి తలెత్తి చూస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా గైస్ లోపల కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వెయిటింగ్ అనమాట, లైన్ క్యూ. సో పౌర్ణమి అమావాస్యలో చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఇక్కడ అందరినీ నింపేస్తారనమాట తిరుమల లాగా ఓకేనా. సో చూసారా ఇప్పుడు, యా. సో ఇక్కడ చూడండి ఆ కిట్, అదే తడగొట్టించుకోవడానికి ఎంతమంది జనాలు వస్తున్నారో, సో అంత ఉంటుంది అనమాట, పవర్ఫుల్. సో ఇప్పుడు రామన్న కూడా తీసుకుంటారు ఓకే. నేను ఇప్పుడు తీసుకుంటాను గాయస్. సో అక్కడ ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా గాయస్. తీసుకున్నాము తడగొట్టేది స్కిట్ అనమాట ఇది. సో టెంకాయ, ఒక చిన్న మడ్ ఓకే, సో నిమ్మ పండ్లు ఇవన్నీ ఉంటాయి. మేము 2 కిట్లు తీసుకునేసాము ఇద్దరికి ఒక్కొక్కటి. సో ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట మనం ఓకే. సో ఇలా స్టెప్స్ ఉంటుంది, సో ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇటు సైడ్ వెళ్తే కదా, అన్న మళ్ళీ ఈరోజు కూడా పెట్టారు పాలాభిషేకం. లాస్ట్ టైం మనం చేపించాం కదా, సూపర్ గాయస్. సో చాలా మంచిది ఇక్కడ పాలాభిషేకము. లాస్ట్ టైం నేను న్యూ ఇయర్ రోజు వచ్చిన్నాను, సో ఆ రోజు కూడా మనకు దొరికింది అదృష్టము. సో ఓకే, సో ఇక్కడ గణపతి దేవుడు ఉంటారనమాట, స్వామి విఘ్నేశ్వరుడు ఓకే. సో ఆయన్ని మనం దర్శించుకొని సో ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఈ క్యూ కనిపిస్తుంది కదా, ఆ క్యూ వచ్చేసి సో చూడండి గాయస్, ఎక్కువ సెలబ్రిటీసే ఉంటారనమాట. ఎక్కడ చూసినా గుడిలో ఫొటోసే ఉంటుంది. సో ఇదైతే తడగొట్టించుకోవడానికి వెళ్ళే రూట్ అనమాట ఓకేనా. సో ఆన్ ది వేలో కూడా దేవతలు ఉంటారనమాట, దేవతల్ని ప్రతిష్ఠించారు. చెప్పండి. మారమ్మ తల్లి, మారమ్మ తల్లి మన సైడ్ నాగమ్మ అంటారు కదా, అవును అలాగా మారమ్మ తల్లి. మారమ్మ తల్లి అదే మన గంగమ్మ తల్లి అలా ఇక్కడ రాశారు చూడండి సార్. సో గైస్ తడే ಹೊಡೆಯುವ స్థల అంటే తడ కొట్టించుకునే జాగా అనమాట. సో ఇలా పైన వెళ్ళి ఇది ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా, సో అది పైన ఉంటుంది అనమాట, పైన చేయించుకోవాల్సి వస్తుంది. సో అది జాగా అనమాట గైస్. సో ఇక్కడ వచ్చేసి సో ఈ కిట్ ఉంది కదా, కిట్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిస్తారు స్వామీజీ. సో అలా అనమాట పూజ చేస్తారు, మంత్రంలాగా మంత్రించి ఇస్తారనమాట. మనం అక్కడికి వెళ్ళి తడ కొట్టించుకొని రావాలి, మంచిది అవుతుంది. ఆల్ ఈస్ వెల్. ఇక్కడ ఎందుకు పెట్టారు సార్, ఇక్కడ ఎందుకు పెట్టారు? దీని డీటెయిల్స్ ఇప్పుడు సాయి చెప్తాడు. యాక్చువల్గా తెలియదు, బట్ ఏంటంటే సో దీనికైతే ప్రత్యేకంగా ఏది కారణం లేదు గాయస్. బట్ చాందీ వేలో పావురాలు, కోడి కూడా ఉంది లోపల పుంజు. సో చూస్తూ వెళ్తారు, కాస్త టైంపాస్ అవుతుంది, ఇలా లేట్ అవుతుంది. చిన్ని కోడి పిల్లలు తీసిన తర్వాత ఓకే కడగాల్సిందరా? కంపల్సరీ కడగాలి. సో గాయస్ ఏంటంటే సో
సో అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో అది ఇక్కడ ప్రాసెస్. సో గైస్ ఆఫ్టర్ కాళ్ళు కడగడం అయిపోయిన తర్వాత సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే అదే చెప్పాను కదా గైస్, ప్రతి చోటు ఫొటోస్ ఉంటాయి అనమాట. ఓకేనా, ప్రతి ఒక్కరు ఉంటారనమాట, అందరూ సెలబ్రిటీస్, ఓకే, మంచి మంచి పొలిటీషియన్స్, సో వాళ్ళే వచ్చింటారు అనమాట. ఓకేనా, అండ్ చెట్టు ఉంది గైస్ ఇక్కడ. సో దేవస్థానం లోపల చెట్టు అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ పెద్ద బండ ఉంది. సో ఈ యొక్క కనిపించే బండకు కూడా ఒక చరిత్ర అనేది ఉన్నది. సో ఏంటి చరిత్ర అంటే, సో కెంపేగౌడరు బెంగళూరుకి ఫస్ట్ రాజు ఉన్నారు కదా ఆయన, సో ఈ దేవస్థానాన్ని కట్టిన తర్వాత ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని బండని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు అనమాట, ఎక్కడో నుంచి. సో అందుకే సో ఈ దేవస్థానానికి ఆ పేరు అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మునేశ్వర స్వామి, సో దేవుడా కాపాడమ్మా. ఓకే, అండ్ ఇక్కడ శ్రీ బన్నీ మహంకాళమ్మ దేవాలయం అనేది ఉంటుంది. ఓకేనా, సో చెట్టు పక్కనే ఉంటుంది. చాలా పేర్లు ఉన్నాయి. సో అమ్మవారు బండి మహంకాళమ్మ. ఇంకొకటి చూపించిన గాయస్ మీకు. సో ఇటు సైడ్ నుంచి చూసుకున్నట్లయితే సో ఒక ఏనుగు నిద్రించినట్టు ఉంటుంది. సో ఆ బండ అలానే ఉంది కాబట్టి స్ట్రక్చర్, సో ఏమైందంటే లైక్ అది నేచురల్గా ఉంది కదా, సో అలానే పెయింటింగ్ కూడా అలానే వేశారనమాట, చూడడానికి రియలిస్టిక్గా ఉంది కదా. ఇంకొకటి కూడా ఉంది గాయస్. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఈ కాయిన్ ఉంది కదా, ఎలా నించుంది అంటే, సో దీనికి వెనకాల ఏ గమ్ము ఉండదు, ఏమి పెట్టి ఉండరు అనమాట. సో ఒక కోరిక కోరుకొని ఒక కాయిన్ ఎల్తి ఇలా పెట్టి అలా వదిలి అది నిలబడిందంటే అది కోరిక నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట ఈ బండకి. ఓకేనా, సో అలా సో ఈ కాయిన్లు పెట్టే సిద్ధాంతము, ఈ కాయిన్లు పెట్టే ఒక ప్రొసీజర్, ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఇక్కడ కాటేరమ్మ, ఓకేనా, అమ్మవారు. నెక్స్ట్ గోపురం ఫుల్లీ కవర్డ్. ఓకే, నందుల మహావిష్ణువు. సో ఇది కూడా ఒక బండే గైస్. ఓకేనా, సో టోటలీ బిగ్ స్టోన్స్ నుంచి చేయబడింది. ఇక్కడ కూడా అమ్మవారి పెయింటింగ్ అనేది వేశారు. సో మహాకాళి అవతారం, అమ్మవారు వెలిసిందే ఒక కొండ మీద. అమ్మవారు ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టారు. సో ఇక్కడ కూడా అమ్మవారిని చిత్రీకరించారు పెయింటింగ్ అనమాట. సో వన్స్ ఇలా అవుట్ సైడ్ వచ్చిన వెంటనే సో ఇక్కడ వేలుమురుగని దర్శనం అనేది మనకి దొరుకుతుంది అనమాట. వేలుమురుగని దర్శనం, ఎస్. సో ఇక్కడే ఆంజనేయ స్వామి, నాగదేవతలు అందరూ ఉంటారు, అయ్యప్ప స్వామి. ఓకే, అలా అన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడైతే మాకు ఇంకా మెయిన్ దర్శనానికి వెళ్ళలేదు కదా. సో ప్రాసెస్ ఈ తడ కొట్టించుకోవడం, అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట, లడ్డూలు. ఓకే, ఇక్కడ ఒక తీర్థం అనేది ప్రసాదంగా దొరుకుతుంది అనమాట. అండ్ నేనైతే లాస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ టైం వచ్చినప్పుడు అయితే సో ఈ క్యాలెండర్ అనేది ఇద్దరు తీసుకొని వెళ్ళాము ఇంటికి ఒకటి. సో బాగుంది కదా, మంచిది ఇంట్లో పెట్టుకోవడం వల్ల అమ్మవారిని. ఓకేనా, సో ఇందాక చెప్పినాను కదా. సో ఈ చిన్న హాల్ నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ హాల్ నుంచి చూసినట్టయితే అక్కడ అమ్మవారిని కనిపిస్తున్నారు అనుకుంటున్నా. సో ఇలాగొచ్చి దర్శనం చేసుకుంటారనమాట అమ్మవారిని. సో యాక్చువల్లీ లోపల అయితే అమ్మవారిని చిత్రీకరించడం కుదరదు కాబట్టి వీడియో తీయడము. సో అవుట్ సైడ్ నుంచి నేను చూపించేశాను. సో ఇప్పుడు మేమిద్దరు లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో గాయస్ ఫైనలీ అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. వస్తూ ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ప్రసాదం ప్యాకెట్ తీసుకొచ్చేసాము. ఎలా అయిందన్న దేవుడి దర్శనము?
ఏంది నోరు తిరగనంటుంది. అదంతే, కన్నడ మాట్లాడట్రా. ఇక్కడ కన్నడ మనం మాట్లాడాం కదా, వర్క్ చాలా సంవత్సరాలు కదా మనం వచ్చి. సో వర్క్ ని కన్నడలో మాట్లాడి తెలుగు తిరగట్లేదు ఇంట్లో తప్ప, బయట మాట్లాడట్లే కన్నడ మనం. ఇక్కడ ఈ రోజు అమ్మవారి స్వరూపం వచ్చేసి వెంకటేశ్వర స్వామి లాగా శంకు చక్రాలతో మాకు దర్శనం ఇచ్చారు అమ్మవారు. ఇన్ఫాక్ట్ అదే నేను చెప్పాను కదా, క్యాలెండర్ లో చూపించారు కదా, సో క్యాలెండర్ లో ఉన్నట్టుగానే ఉంటది. ఓకే, సో నాకైతే చాలా సంతోషం వేసింది గైస్ దేవస్థానానికి వచ్చి లైక్ ఇప్పుడు దర్శించుకున్నందుకు. ఓకే, సో నెక్స్ట్ స్టాల్స్. సో స్టాల్స్ అంటే ఎస్ గైస్, సో యా దుకాణాలు. నేను ఆగలేకపోతున్నాను ఫ్రెండ్, ప్రసాదం తినాలంటే. ఓకే 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 నువ్వు కానీనా ఏయినా స్వామి అట్లా. సో సరే గైస్, నేను కూడా అమ్మవారి ప్రసాదాన్ని తింటూ ఆస్వాదించి. ఓకే, సో అక్కడ దుకాణాలు ఉన్నాయి కదా మన పూసలు. కుంభమేళలో మోనాలిసాని ఫేమస్ చేశారు గాయస్. కుంభమేళలో అమ్మాయిని ఫేమస్ చేశారు పాప. ఆమె వర్క్ చేసుకోవడానికి కూడా వదలలేదు జనాలు. సో ఇక్కడ వాళ్ళ వర్క్ మనం డిస్టర్బ్ చేయకూడదు, జస్ట్ వెళ్దాం. స్టాల్స్ లో ఏంటి ఎలా అనేది, ఇన్ఫాక్ట్ నా మెడలో ఉన్న దండ కూడా ఇక్కడే తీసుకునిందే. సో బట్ ఆయన్ని డిస్టర్బ్ చేసాం, చాలా డిస్టర్బ్ చేసాం. ఎలా అంటే రేట్ ఆయన ఓవర్ గా చెప్పాడు. మేము అన్న బాగా తగ్గించి 100 రూపాయలకి తీసుకొని ధరించామన్నమాట. ఓకేనా, సో అక్కడ కలుద్దాం. చాలా పురాతనమైన మండపం, ఒక మండపం ఇది. సో గాయస్ ఇప్పుడు ఏంటంటే మేము వెళ్తున్నది దారి ఇంచుమించు చూడడానికి తిరుమల మెట్లు లాగా ఉంటుంది. బట్ ఇది దాదాపు చాలా సంవత్సరాల నుంచి 1506 సంవత్సరం నుంచి 1509వ సంవత్సరంలో ఈ దేవస్థానాన్ని రాజు కెంపేగౌడ రాజు కట్టారు. ఓకే, సో దానికి గుర్తుగా ఏదన్నా గుర్తుండాలి అని చెప్పేసి ఇక్కడ పైన ఈ మండపాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. అది ఇప్పటికి కూడా కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలానే నించొని ఉంది. సో ఆ నించొని ఉండడానికి కారణం కూడా ఇక్కడ సిబ్బంది అని నేను చెప్తాను బలంగా. ఎందుకంటే సో ఇక్కడ చూడండి, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ కానివ్వండి. సో అన్నా ఇక్కడంతా ముందు గులకరాళ్ళు ఉండే, బండల్ ఉండే. సో ఇప్పుడు మొత్తం కాంక్రీట్ వేసేసారు గైస్. అదే గులకరాలు తీసి కాంక్రీట్ వేసినట్టున్నారు. గుడ్ ఐడియా. ఓకే, ఇప్పుడు చాలా బాగుంది నడవడానికి, ఎందుకంటే బేర్ ఫుట్లో నడుస్తున్నాం కదా. సో చాలా కుక్కలు కూడా నిద్రిస్తున్నాయి, పడుకోనివ్వండి, డిస్టర్బ్ చేయమాకండి. ఓకే, సో వెనక చూసుకున్నట్లయితే ఇల్లులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ రాశారుగా, సో ఇదే మండపం, అది ఇది గుర్తుగా నిర్మించారు. సో ఇప్పటికి కూడా ఇది అలాగే ఉందన్నమాట. ఓకేనా, సో ఇప్పటికి కూడా ఎవరన్నా వచ్చారంటే ప్రజలు భక్తులు కూర్చుంటారు అప్పుడప్పుడు. మంచి ఎండాకాలము శాసన పలక లోపల ఎస్ అక్కడ రాశారనమాట, మీకు కనిపిస్తున్నట్టు. ఇక్కడ పేర్లు అవన్నీ ముద్రించారు. అండ్ అట్లా దూరంగా చూసుకున్నట్టే చెరువు ఉంది చూసారా. సో ఆ చెరువుకి ఈ గుడికి కూడా ఏదో ఒక సంబంధం ఉందన్నట్టుగా చెప్తుంటారు. ఎందుకంటే ఈ దేవస్థానం పక్కన ఉంది కదా, ఒక గుర్తు అనమాట. అప్పటి కాలంలో రోడ్లు అనేది గూగుల్ మ్యాప్స్ లేవు కదా, చాలా ఏళ్ళ ముందు. సో ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చి ఒక చెరువు కనిపించిన వెంటనే చెరువుకి కుడి పక్కన దేవస్థానం ఉన్నట్టుగా అప్పట్లో ఒక ల్యాండ్ మార్క్ గుర్తు పెట్టుకునేవాళ్ళు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే దేవస్థానం గురించి చిన్నగా ఒక హిస్టరీ. సో అమ్మవారు దేవస్థానం ఎట్లా వెలిసారు ఏంటంటే ఒక షార్ట్గా చెప్పేద్దాం. ఏంటంటే సో గైస్, అమ్మవారు వచ్చేసి ఇప్పుడు పాతకాలంలో ఆవుల్ని మేకల్ని తోలుకొని పోయేవారు కదా, గొర్రెలు మేపేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే ఆ గొర్రెలు మేపుకునే ఆమె ఒక చోటు కూర్చొని గొర్రెల్ని మేయడానికి వదిలేసింది అనమాట. మేపుతున్నప్పుడు అమ్మవారు ఒక పాప వాయిస్తో చెప్పడం జరిగింది. సో ఇలాగ నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి తీసి ఓకేనా పూజలు చేయండి, మంచి జరుగుద్ది అని చెప్తారనమాట అమ్మవారు. బట్ ఆమె ఏంటంటే ఎవరో పిల్లవాళ్ళు నాట పట్టిస్తున్నారు చెట్టు వెనకాల నుంచి అని అనుకొని ఫస్ట్ సారి వదిలేస్తుంది. ఆమె పట్టించుకోదనమాట. ఎవరైనా అలానే అనుకుంటారు కదా, సో ఆట పట్టిస్తుంటారులే పిల్లోళ్ళకి ఏం పని ఉండదు అని. సో మరి నెక్స్ట్ వీక్ అంటే మళ్ళీ అదే జాగాకి వెళ్ళి ఆమె కూర్చొని ఆమె మేకల్ని మేయడానికి వదిలేసిన తర్వాత
సో మళ్ళీ అదే వాయిస్ సేమ్ దొరుకుతుంది అనమాట, సేమ్ అదేలాగా వినిపిస్తే సో ఆమె మొత్తం చుట్టూ వెతికి చూస్తే ఏ పిల్లలు ఉండరనమాట దరిదాపుల్లో. సో ఆమె ఏం చేస్తుంది, కొంచెం భయం వేసి మొత్తం ప్రజలు అక్కడ ఉంటారు కదా వాళ్ళని అందరినీ పిలుచుకొని వచ్చి సో ఆ మాట చెప్పడంతో ఆ ఏదైతే జాగా అమ్మవారు చెప్పారో అక్కడ తీస్తే అమ్మవారు ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బండి ఉంది కదా, సో అందులో అమ్మవారు రూపం అనేది అలానే ఉందన్నమాట. సో అప్పటి నుంచి అమ్మవారిని ఇక్కడ పూజలు స్టార్ట్ చేశారు. దేవాలయాన్ని కట్టించింది కెంపేగౌడరు రాజు. మీరు చాలాసార్లు చూస్తుంటారు. సో ఆయన ఎప్పుడు గుర్రం మీద ఉంటాడు కత్తి పట్టుకొని. ఏమంటే ఆయన విజయం అనేది సాధించాడు అనమాట. ఐ మీన్ యుద్ధం చేస్తూ విజయం సాధించి మరణించాడు అనమాట. సో ఆయన ఎప్పుడు గుర్రం మీద కత్తి పట్టుకున్నట్టుగా చూపిస్తారు, ఓకేనా. సో ఆయన కట్టించారు, అంతే కదనా? అంతే, కరెక్ట్ గా చెప్పావు, చాలా కరెక్ట్ గా చెప్పావు. అమ్మవారు మీరు ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఇట్లా పెట్టండి. ఒకసారి మీరు దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా మహిమగల అమ్మవారు. తప్పక బెంగళూరుకి వస్తే మీరు మా తమ్ముడు చెప్పినట్టు, సాయి చెప్పినట్టు మ్యాప్, గూగుల్ మ్యాప్ డిస్క్రిప్షన్ లో అయితే మీకు నేను షేర్ చేస్తాను గైస్. సో అండ్ అలాగే మీరు కూడా సో మమ్మల్ని ఒక పెద్ద మనసుతో ఓకేనా, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కానివ్వండి, సో మీరు మీకు ఏది తోచితే అది కమెంట్లో తెలియజేయచ్చు. ఎందుకంటే మేము కూడా సారీ ప్రొఫెషనల్స్ కాదు కదా. సో చాలా ఒక 2-3 years బ్యాక్ చేసి ఉన్నవాడిని. సో అప్పుడు అంటే ఏ జాబ్ చేసేవాడిని కాదు, చేస్తుంటే జాబ్ దొరికింది కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వల్ల. సో ఈ వర్క్ వ్లాగ్స్ తీయడం వదిలేసా. బట్ ఇప్పుడు ఏంటంటే వ్లాగ్స్ చేయాలని నాకు ఆ కోరిక మళ్ళీ బలంగా కలగడం వల్ల సో అన్నతో మాట్లాడి అన్నకు కూడా ఒక ఛానల్ అనేది అన్నలో ఓపెన్ చేయించాడు ఛానల్. సో అన్న ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో అన్న ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వీడియోస్ ఏదైనా వస్తుంది కదా, సో ఇక మీదట వీడియోస్ ప్రతి వీక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను, ఓకేనా. అండ్ ఫ్యూచర్లో డే టు డే కూడా నేను అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాం. ఇద్దరు కలిసి వీడియోస్ బ్రహ్మాండంగా తీస్తాం ఇక మీదట. సో మీ ఆదరణ మాకు ఉండాలని కోరుతూ ఏదైనా ఉండనివ్వండి, ఓకేనా. కమెంట్స్ ద్వారా మీరు మాకు తెలియజేసి మమ్మల్ని కరెక్ట్ చేయగలరు అని ఒక టీచర్ లాగా మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. జై హింద్ అన్న, మీ కడప బిడ్డ చిత్తూరు అన్న, చిత్తూరు అండి. మళ్ళీ కలుద్దాం, టాటా.